వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ ఆర్ బెటర్. టుడే వీడియోలో మనం ఎస్ఎస్జిడి 2025 సంబంధించిన ట్రైనింగ్ కిట్కి ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ బ్యాగ్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేద్దామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025లో ఎవరు సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. సో అండ్ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో జస్ట్లో పోయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టైం మీకు పోస్ట్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఈ వీడియోలో చూసామంటే మనము ట్రైనింగ్కి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎన్ని మంత్స్ వరకు మనం 1 or 2 months ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి అక్కడ పోయిన క్యాంటీన్ ఉంటుందన్నమాట, అక్కడ అన్నీ తీసుకోవచ్చు. మీకు ఏమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 bags తీసుకెళ్ళాలన్నమాట. ఏమంటే ఒక ట్రాలీ బ్యాగ్ పెద్దది ఒకటి అండ్ ఒక తగిలించిన బ్యాగ్ ఒకటి అనమాట, వెనకాల బ్యాగ్ ఒకటి. సో మనకి డ్రెస్సెస్ తీసుకున్నామంటే ఒక 2 pairs నార్మల్ సివిల్ డ్రెస్ తీసుకోండి. దాంతోపాటు నైట్ ప్యాంట్ ఒక 2 తీసుకోండి, షార్ట్స్ ఒక 2 తీసుకోండి, టీషర్ట్స్ ఒక 2-3 తీసుకోండి. దాంతోపాటు ఇన్నర్స్ అనేది ఒక 4-5 ఇన్నర్స్ ఒక ఫుల్ తీసుకోండి, ఒక 5-6 తీసుకోండి. ఇన్నర్స్ హాఫ్ తీసుకోండి, ఫుల్ తీసుకోండి. సో ఇంకా దాంతోపాటు వచ్చేసి బెల్ట్ ఒకటి తీసుకోండి, టవల్స్ ఒక 2-3, ఒక నోట్బుక్స్ ఒక 2, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఒక 4-5, ఒక 2-3 ప్యాకెట్ డ్రై ఫ్రూట్స్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ కావాలంటే బిస్కెట్ ప్యాకెట్స్, సోపు ఒక 2-3 సోపులు, సర్ఫ్ ప్యాకెట్ ఒక 1/2 kg, ఇంకా క్లిప్స్ కావాలంటే క్లిప్స్ తీసుకోండి. ఇంకేముందంటే ఇంకా లాక్స్ అనమాట, ఒక 2-3 లాక్స్ తీసుకోండి, చిన్నవి ఒక 50 రూపీస్లో ఉన్నది ఒక 2-3 లాకులు తీసుకోవచ్చు. ఇంకా షూస్ అనేది సివిల్ షూస్ అనేది ఒక జత తీసుకోండి. మళ్ళీ ఇంకా చెప్పల్స్ అనమాట, చెప్పలు అనేది మనము బాత్రూమ్స్కి బయట తిరగడానికి ఒక చెప్పలు ఒకటి తీసుకోండి. వాటర్ బాటిల్స్ ఒక 2 తీసుకోండి. సో దాంతోపాటు ఇంకేముందంటే ప్లేట్ అనమాట, ప్లేట్ ఒకటి, ఇంకా ఫేస్ వాష్ వచ్చేసి ఫేస్ వాష్. మెయిన్ వచ్చేసి అబ్బాయిలకు వచ్చేసి జిల్లెట్ అనమాట, జిల్లెట్ షేవింగ్స్ క్లీన్ అనేది ఒక 1 month అయిన వరకు తీసుకోండి అనమాట. ఎందుకంటే మీకు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళిందని మీకు దొరకదు అనమాట, అక్కడ కొన్ని 1 month 2 months అయినాక మళ్ళీ ఇస్తారనమాట. సో దాంతోపాటు సోపు, ఇంకా వ్యాజిలిన్స్ ఉంటే వ్యాజిలిన్ తీసుకోండి. కంఫర్ట్ అంటే కంఫర్ట్ తీసుకోండి. ఇంకా పర్ఫ్యూమ్స్ కావాలంటే పర్ఫ్యూమ్ తీసుకోవచ్చు. బ్రషెస్ ఒక 2-3 తీసుకోండి. దాంతోపాటు ఒక జగ్గు ఒకటి, మగ్గు అనేది తీసుకోండి. దాంతోపాటు ఇంకా షూ పాలిష్ అనేది తీసుకోండి అనమాట. ఒకటి షూ పాలిష్ ఒకటి, చెర్రీ ఒకటి, బ్రష్ ఒకటి తీసుకోండి. వ్యాజిలిన్ తీసుకోవచ్చు. ఇంకా ఏమంటే పర్ఫ్యూమ్స్ చెప్పాను, పర్ఫ్యూమ్స్ ఓకే. ఇంకా బ్లేడ్స్ అంట, ఇది సిజర్స్ తీసుకోవచ్చు. సో ఇది తీసుకోవాల్సి అనమాట. ఏది తీసుకోకూడదంటే ఇప్పుడు నైఫ్ ఉంది, దారం ఉంది కదా, అదే మనం బట్టలు అంటే దారము అలాంటివి తీసుకెళ్ళకూడదు అంటే మీకు అలో చేయరు. సో అక్కడ తీసుకునేస్తాం. ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళకూడదు. 1 or 2 వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ స్టార్టింగ్ తీసుకునేస్తారు మీ ట్రైనింగ్ సెంటర్లో. సో దాంతోపాటు ఇంకేదన్నా వేస్ట్ మెటీరియల్స్ ఉంటే అవంతా ఏం తీసుకెళ్ళొద్దండి. సో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే మీకు అక్కడ కొనుక్కోవచ్చు. అక్కడ క్యాంటీన్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అక్కడే మీకు ఏం కావాలో అన్నీ కొనుక్కోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో 1 or 2 monthsకి మీరు ఏం సామాన్లు తీసుకోవాలో అన్ని సామాన్లు తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్ళాలి. మెయిన్ ఏమంటే బ్యాగ్ ఎక్కువ తీసుకోండి. బ్యాగ్ అనేది పెద్ద తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ట్రైనింగ్ సెంటర్ నుంచి ట్రైనింగ్ అయిపోయాక మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు మీకు లగేజ్ చాలా అవుతుంది అనమాట. షూస్ ఒక 4-5 pairs అవుతుంది. దాంతోపాటు మీ డ్రెస్సెస్, పీటీ డ్రెస్సు ఇంకా చాలా ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మంచిగా అనేది డ్రెస్ తీసుకోండి. మీరు మంచిగా అనేది బ్యాగ్స్ అనేది తీసుకోండి, డ్రెస్ కానీ బ్యాగ్స్ అన్నీ తీసుకోండి. డ్రెస్ అంతే అంటే 2 pairs అయిపోతుంది, కానీ సో బ్యాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్లో మీకు అంత అనిపించదు, లాస్ట్లో మీకు యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, పెద్ద బ్యాగ్స్ తీసుకోండి. సో దాంతోపాటు ఒక పిల్లో తీసుకునే వాళ్ళు పిల్లో తీసుకోవచ్చు. బెడ్షీట్లు అనేది ఖచ్చితంగా 2 బెడ్షీట్లు తీసుకోండి. ఒక కింద వేసుకొని ఒకటి, కప్పు ఒకటి, 2 బెడ్షీట్లు తీసుకోండి. దాంతోపాటు ఇంకేముంది అంతే, ఇంకేం అసలు బకెట్ అనేది ఇక్కడ స్నానం చేసి అక్కడ దొరుకుతుంది అనమాట, ట్రైనింగ్ సెంటర్ ముందు దొరుకుతుంది. ఇంకా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిందనే మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది నేను మీకు మెసేజ్ చేయండి. ఏ డాక్యుమెంట్స్ సిఎస్ఎఫ్కి అంటే నేను సిఎస్ఎఫ్ చేస్తాను కాబట్టి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అని నేను చెప్తాను, మీరు దాన్ని తీసుకెళ్ళాలని సరిపోద్ది. ఎక్కడ సైన్ చేసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది నేను మొత్తం అనేది అప్డేట్ చేస్తాను మీకు. సో నెక్స్ట్ వీడియోలో మనము ఏం చెప్తామంటే సిఎస్ఎఫ్ గురించి ఎలా ఉంటుంది ట్రైనింగ్, సిఎస్ఎఫ్ ట్రైనింగ్ ఎలా హార్డ్గా ఉంటుందా లేదా ఈజీగా ఉంటుందా, మొత్తం ఏం ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇండియాలో, మన కానిస్టేబుల్స్కి ఏ ట్రైనింగ్ సెంటర్ ఇస్తారు, మొత్తం ఒక ట్రైనింగ్ సెంటర్ ఎంతమంది ఉంటారు. సో నేను నెక్స్ట్ వీడియో మొత్తం అనేది అప్డేట్ చేస్తామంట. సో సిఎస్ఎఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా సిఎస్ఎఫ్ గురించి తెలుసుకోవాలి, శాలరీ ఎంత వస్తుంది, సో ఎన్ని మంత్స్ తర్వాత మన శాలరీ వస్తుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మొత్తం నీకు అనేది నెక్స్ట్ వీడియో అనేది అప్డేట్ చేస్తామంట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సిఎస్ఎఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను సిఎస్ఎఫ్ గురించి వీడియో చేస్తాను అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అదే ట్రైనింగ్ కిట్కి ఇంకా ట్రైనింగ్ ఏమి తీసుకెళ్ళాలి అనేసి నాకు మెసేజ్ చేయండి. ఏది తీసుకెళ్ళచ్చు అనేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను అది రిప్లై ఇస్తాను అనమాట, ఏం తీసుకెళ్ళాలనేసి. సో నెక్స్ట్ వీడియో కలుస్తాం. జై హింద్, థ్యాంక్ యూ.